బ్లాగ్. దిస్ ఈజ్ యువర్ రాకేష్. మనం వచ్చేసి ధూల్పేట్లున్నాం. గణేషులు చూపిస్తాం మీకు. ఎక్సలెంట్ గణేషులు ఉన్నాయి. 2024 యూనిక్ మోడల్. దగ్గరకు వచ్చి చూపిస్తాను మీకు. ఎట్లుందో చూడండి. మొత్తం కుందన్ వర్క్ తో ఉంది. సింపుల్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్కడ చక్రం జరుగుతుంది. మీరు చూడొచ్చు. ఈ నుంచి ఆడి వరకు డెకరేషన్ అయితే చాలా బాగా చేసారు. దగ్గర పేరుతోని చక్రం అయితే తిరుగుతున్నది. చూస్తారు మీ నుంచి కింది వరకు అయితే ఎక్సలెంట్ ఉంది గణేశుడు. దీని పక్క పొంటి సేమ్ మోడల్ ఇది. ఇక్కడ వచ్చేసి డమరుకం అంటే డంక, ఇంకా ప్లస్ శూలం అవుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇది ఒకటి, ఇది కూడా తిరుగుతుంది సింబల్. బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఆ చక్రం వర్క్ చాలా బాగుంది. సింపుల్ ఉంది. ఇంకా చాలా అవన్నీ మొత్తం ముంబై గణేష్ లాగా ఉంది. సేమ్ వెరైటీ ఉంది. వాన పడుతుందని షెడ్లోకి వచ్చిన మీద గణేషులు సూపర్ ఉన్నాయి. చూస్తున్నారు అయోధ్య రాముడు, పక్క హనుమంతుడు, ఇంకా చాలా బాగుంది. వైట్ కలర్ పంచ గద ఉంది చేట్ల. ఇక్కడ కూడా సేమ్ మోడలే కానీ ఎల్లో కలర్ పంచ్ ఇచ్చారు. మొత్తం జ్యువెలరీ. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. కుందన్ వర్క్ కూడా సేమ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎల్లో కలర్ పంచ్ హైలైట్ ఉంది గణేషునికి. జ్యువెలరీ అయితే రియల్ ఉంది. ఇంకొకటి చేట్ల కండువ అయితే పట్టుకొని ఉన్నాడు, కండువ అని గణేశుడు. ఇంకోటి చేట్లకు కూడా కుందన్ వర్క్ సూపర్ ఉంది. కాళ్ళకు కూడా సేమ్ జ్యువెలరీ అయితే మంచిగా ఇచ్చారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ ఉంది. షెడ్ లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది అన్నవాళ్ళు కలిసారు. వాళ్ళు వికారాబాద్ నుంచి వచ్చారంట. మళ్ళా ఇప్పుడు గణేషుని బుక్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళ ఫౌండేషన్ పేరు ఏంది, వాళ్ళు ఎంత బడ్జెట్ లో గణేషులు వెతుకుతారో మీకు అడిగి తెలుసుకున్నాం వాళ్ళని. చెప్పండి. ఇప్పుడు గణేషులు ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయా, తక్కువ రేట్లు ఉన్నాయా? హెవీగా ఉన్నాయన్న. రేట్లు అయితే చాలా టూ మచ్ ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరిగి నుంచి వచ్చాం, మన వికారాబాద్ డిస్ట్రిక్ట్. మీ ఫౌండేషన్ పేరు ఏం పేరు? మా ఫౌండేషన్ అని ఏం లేదన్నా, మాది యూత్ మొత్తం అంతే. ఏం పేరు? పేరు అనేది ఏం డిసైడ్ లేదన్నా. రెగ్యులర్ గా నడుస్తుంటది మా ఏరియాలో. అట్లా మా గల్లీలో సపరేట్ పెట్టేస్తారు. గల్లీ గల్లీస్ అని అంతే. నార్మల్ ఇప్పుడు ఎన్ని షెడ్లు తిరిగారు ఇక్కడ? మేము ఆల్మోస్ట్ ధూల్పేట సర్చ్ చేస్తామన్నా. మొత్తం 50,000 ప్లస్ ఉన్నాయి. చిన్నగా అయితే రేట్స్ లేవు. ఈసారి ఎట్లా మీరు ఎంత పెద్ద పెట్టారు? లాస్ట్ ఇయర్ మాది వచ్చేసి చిన్నగానే పెట్టినాం. మనం 10-11 ఫీట్స్ పెట్టేస్తాము. ఈసారి అదే హోప్ లో ఉన్నాం కానీ మరి మా బడ్జెట్ లా ఇక్కడ మూర్తులు లేవు అసలే. అదే సర్చింగ్ ఉన్నాం. ఇంకా దొరికితే ఇప్పుడు ఎంత ఇక్కడ అడుగుతున్నారు? ఇది ట్రై చేస్తాం మనం. ఒక 50 వరకు ట్రై చేస్తాము. అసలు వాళ్ళు కాదని చెప్పేసి అసలు 40-50 కూడా అడుగుతారు. లేదన్నా, అసలు లేదని చెప్పేస్తారు డైరెక్ట్. చెప్తారా ఒక్కొక్కళ్ళు? రేవంత్ అన్న నా పేరు. మీ పేరు? ఎస్ అభిషేక్. మీ పేరు? ప్రసాద్. మణిగౌడ్. మీకైతే మంచిగా దొరకాలని కోరుకుంటున్నాను. రాముడు బాల రూపంలో గణేశుడు కనబడుతుంది కదా. చూడు ఎట్లుందో. మొత్తం దేవుళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. ఇంకా కుందన్ వర్క్ అయితే సూపర్ ఉంది. మొత్తం బ్లాక్, మొత్తం కలర్ అయితే బ్లాక్ ఉంది. లోటస్ మీద అనిస్తున్నాడు.
ఇంకా లోపలికి గణేశులు ఉన్నాయి, చూపిస్తా. రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది, 60 అంటే రేట్. ఇంకా లోపల గణేశులు అది తెలుసుకున్నాయి. మొత్తం ముంబై టైప్ గణేశులు. ఆల్రెడీ ఈ గణేశులను అయితే చాలా మంది ఎక్స్ప్లోర్ చేశారు. మనం కూడా అడిగి తెలుసుకుందాం. గణేశులకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లైట్లు కూడా ఇచ్చేసారు. ఈ గణేశునికి అయితే బ్లూ కలర్ లో ఉన్నాడు గణేశుడు, పంచ కూడా వైట్ గోల్డెన్ కలర్. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే లోటస్. ఈయననే సుందర్ కళాకార్ పక్కకు ఉన్నాడు కదా, ఆయన కొంచెం ముఖం చూపిస్తలేడు కాబట్టి మనం ముంగడ కూడా చూపేయడానికి ట్రై చేస్తా. ఇంకా గణేశులు అయితే హార్డ్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు, హార్డ్ వర్క్ చాలా చేశారంట, దాదాపు సంవత్సరం చేస్తున్నారంట. గణేశుడు అయితే నేను వస్తున్నా అని చెప్పి చేయి చూపిస్తున్నాడు, చేతిలోకి గద ఉంది, మొత్తం పంచ రెడ్ కలర్. ఇంకా కుందన్ వర్క్ అయితే సేమ్ చాలా బాగా వచ్చారు. ఇంకా ఈయననే రమేష్ కళాకార్. ముంగట చూసుకుంటే గణేశుని యొక్క విగ్రహం అయితే దాదాపు 20 ఫీట్ల నుంచి 19 ఫీట్ల వరకు ఉంటుంది గణేశుడు. ఇంకొకటి దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఇచ్చారు. గణేశుని బుకింగ్ స్టార్టింగ్ అయిపోయిందంట. బ్యాక్గ్రౌండ్ గణేశుడు చెయ్యి అయితే మన హైట్ కన్నా పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్లూ కలర్ హార్ట్ గణేశుడు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ ఇచ్చారు. ఇక్కడ వినాయకుల ఆర్ట్ వర్క్ అయితే చాలా ఉంది. తొండం అయితే ముంగడికి వచ్చేసింది, దాదాపు 7-8 ఫీట్లు ఉంటుంది, 85,000 అంట. ఈ గణేశుడు దాదాపు 30 ఫీట్లు ఉంటుంది, అంటే 11-12 ఫీట్లు ఉంటుంది. గణేశుడు పాములపై నించొని ఉన్నాడు, గాల్లో ఉన్నాడు గణేశుడు. తాండవ గణపతి సముద్రంలో పాముపై నాట్యం చేస్తున్నాడు గణేశుడు. కింద మొత్తం చెట్టు హార్డ్ వర్క్ అనుకుంటారు, చెట్టు ఏం లేదు, బ్యాలెన్స్ స్ట్రైట్ కట్ట మీద ఉన్నాడు గణేశుడు. ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు గణేశుని ఆర్ట్ వర్క్ అయితే బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది కదా. ఇంకా అయోధ్య మందిరం అయితే బ్యాక్గ్రౌండ్ ఉంది, మీద అయితే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంకా అక్కడ హనుమంతుడు ఉన్నాడు పక్కకి. మొత్తం బ్యాక్గ్రౌండ్ అయోధ్యనే ఇచ్చేశారు. స్టేజ్ మీద కూర్చున్నాడు గణేశుడు. ఇంకొకటి ఇక్కడ దాదాపు 7-10 ఇయర్స్ నుంచి వర్క్ జరుగుతుందంట ఇక్కడ అయోధ్య. ఇక్కడ వినాయకుడి మోడల్స్ అన్నీ దాదాపు ఇలాంటి వినాయకులు అన్నీ ఎక్స్పోర్ట్ చేశారంట బయటికి. అంటే మహారాష్ట్ర, ముంబైకి అటు ఇటు ఇక్కడికి వెళ్ళొచ్చి తీసుకెళ్తారంట గణేశులని.